ముఖ్యంగా వ్యారికోస్ వీన్స్ అంటే మన రక్తం పాదాలకి వెళ్ళిన తర్వాత ధమనుల నుంచి పైకి వెళ్ళే ఆ సిరల్లో ఈ గురుత్వాకర్షణ శక్తికి ఎదురుగా అంటే విరుద్ధంగా పైకి వెళ్ళాలి. ఈ పిక్కల్లో యాక్చువల్లీ పిక్కల్ని సెకండ్ హార్ట్ అంటారు, అంటే రెండవ హృదయం అంటారు. అక్కడ కవాటాలు తెరుచుకొని మూసుకొని గురుత్వాకర్షణకి విరుద్ధంగా రక్తాన్ని పైకి పంపించాలి, ఈ పిక్కల నుంచి తొడలపై నుంచి ఇలా లోపలికి. సో ఆ గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడు కిందికి లాగుతూ ఉండటం వల్ల ఈ రక్తం పైకి వెళ్ళేదానికి ప్రయత్నం చేయటం వల్ల స్కేలింగ్ అని ఆ రక్తనాళపు గోడల మీద ఈ కల్మషాలు కూర్చోవటం మొదలుపెట్టి ఆ సిర రక్తనాళాల గోడలు మెల్లిగా అంటుకోవడం మొదలు పెడతాయి అన్నమాట. దీన్ని వ్యారికోస్ వీన్స్ అంటారు. అంటే వ్యారికోస్ వీన్స్ అంటే సిరలు. ఇది జరుగుతోంది కాబట్టి మీకు కింది నుంచి రక్తం పైకి పోవటం ఆగిపోవటం మొదలు పెడుతోంది. ఆ రక్తం పలుచతనం పోయి మందమయ్యి కల్మషాలు గూడు కట్టి రక్తనాళపు గోడల మీద పేరుకొని రక్తం పైకి పోవడాన్ని ఆపు చేయడం వల్ల మీకు ఆ తొడలు పిక్కల్లో ఆ రక్తనాళాలు నీలిగా, తర్వాత కొన్నిసార్లు నల్లగా, ఇంకా కొన్నిసార్లు బ్లాకిష్ కలర్లో అయిపోయి చివరికి ఏమవుతుందంటే ఆ రక్తనాళాల్లో నుంచి ఆ కల్మషాలు పోగొట్టుకోవడం వల్ల ఈ తొడలు లావు కావటం మొదలు పెడతాయి. సెల్యులైటిస్, వేరే వేరే దుర్మాంసము, అవన్నీ అంటే పోషకాంశాలు సరిగ్గా దొరకపోవటం వల్ల నీళ్లు చేరుకోవటము, అలా మామూలుగా తొడలు ఎక్కువ లావు అవ్వటం మొదలు పెడతాయి. సో ఇప్పుడు వీళ్ళేం చేస్తారు, మేము దాన్ని అంతా తీసేస్తాము లేజర్తో, దీంతో తీసేస్తారు. మళ్ళీ కాకుండా చూసుకోవాలి కదా. యాక్చువల్లీ ఈ బయోకెమికల్ రియాక్షన్స్లో ప్రోడక్ట్ని తీసేస్తే మళ్ళీ ఎక్కువగా మొదలవుతుంది అన్నమాట. సో దాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ ఆల్ దిస్, ఈ సర్జరీస్ ఇవంతా. వచ్చింది తీసేస్తామంటారు, ఆ స్టోన్ తీసేస్తామంటారు. స్టోన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, స్టోన్ ఈజ్ ఓన్లీ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. ప్రాబ్లం ఏమిటి? స్టోన్ తయారు చేయటం. ఆ స్టోన్ తయారు చేయడాన్ని ఆపు చేయాలి, కానీ స్టోన్ తీసేస్తే అయిపోయింది అనుకుంటున్నాం. అలాగే అదేదో పేరుకుని తీసేస్తే సరిపోదు, ఇంకా 3 పేరుకుంటుంది నువ్వు దీన్ని తీసేస్తే. సో ఈ విషయాన్ని ఈ ఆధునిక వైద్యకీయ రంగంలో ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే మూలం ఏమిటి? ఇక్కడి నుంచి పైకి పోయేదానికి కావలసిన ఆ రక్తనాళపు గోడల్ని మనం పేరుకోకుండా చూసుకోవాలంటే రక్తంలోనే ఈ అంశాలని ఒదిగించాలి మనము అని. సో రక్తంలోనే లైకోపర్సికం అంటే టమోటాలో కొన్ని అంశాలు ఉన్నాయి, ఎస్పెషలీ ఆ టమోటా ఎర్ర రంగులో. సో టమోటా జ్యూసు తాగటం వల్ల, తర్వాత వేరుశనగలు అంటే శేంగా అంట, దానిపైన గులాబీ రంగు పొట్టు ఉంటుంది. అంటే వేరుశనగలు ఒక పిడికడు నానబెట్టి మొలకలు కట్టేదానికి పెడితే ఆ గులాబీ రంగు పీచు వచ్చేస్తుందన్నమాట. ఆ పీచు ఒక 20-30 వేరుశనగలు తీసుకొని నోట్లో వేసుకొని తిన్నా కానీ కొద్దిగా జ్యూస్ లాగా చేసుకొని తాగటం వల్ల టమోటో జ్యూసు ఇది, తర్వాత బిల్వపత్రం ఆకు కషాయం, ఈ 3 చేయటం వల్ల మీ రక్తం వ్యారికోస్ వీన్స్ది తగ్గుతూ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు టమోటా జ్యూస్ చేసుకొని అక్కడ పూసుకోవటం వల్లను మీకు కొద్దిగా ఉపశమనం జరుగుతూ వస్తుంది. కానీ ఇవన్నీ లేకుండా హోమియోపతిలో చాలా మంచి మందు ఉంది, హెమామిలిస్ వర్జినికా అని ఒక మందు వస్తుంది. దాన్ని పూసుకుంటూ ఉంటూను బాగవుతూ వస్తుంది. మూల ఆహారంగా మీరు సామలు అరికలు 3 రోజులు సామెలు 3 రోజులు అరికలు, మీకు థైరాయిడ్ ప్రాబ్లమ్ ఇందులోకే వచ్చేస్తుంది అనమాట. మిగిలిన 3 రోజులు ఒక్కొక్క ధాన్యం, సామెలు అరికలు 3 రోజులు, ఊదులు కొర్రలు అండుకొర్రలు ఒక్కొక్క రోజు తినటం వల్ల మీకు రక్తం పలచనవుతుంది, రక్తనాళపు గోడలు బాగా కావడం మొదలు పెడతాయి. తర్వాత మీ ఎముకల మధ్య అంటే ఎక్కడైతే రక్తం ఉద్భవం అవుతుందో అక్కడే శుద్ధీకరణ జరగటం మొదలు పెడుతుంది. దాని తర్వాత మీకు మామూలుగా ఈ వ్యారికోస్ వీన్స్ ఉన్న వాళ్ళు లావ్ అవుతూ వచ్చేస్తారు, ఊబకాయం అవుతుంది. ఆ ఊబకాయం తగ్గాలంటే మీకు కావాల్సింది అరికల్లో ఉన్న పీచు. సో ఈ అన్ని అంశాలు సమగ్రంగా మీకు కూడి వస్తాయి. ఈ రకంగా మూల ఆహారము, ఈ కషాయము, దానికి తోడు కొబ్బరి నూనె, కుసుమల నూనె వారం మార్చి తాగడం వల్ల మీ థైరాయిడ్ ప్రాబ్లం 6 వారాల్లో తగ్గటం మొదలు పెడుతుంది.
దానికి తోడు చాలామంది థైరాయిడ్ ప్రాబ్లం వస్తే థైరోనార్మ్ కానీ ఎల్ట్రాక్సిన్ కానీ థైరాక్సిన్ కానీ ట్యాబ్లెట్ 100 mcg 150 mcg 75 mcg మొదలు 25తో మొదలు పెడతాం, తర్వాత 50, తర్వాత 75 అని పైకి వెళ్తూ ఉంటారనమాట. పొద్దున ఒకటి, మాత్రం ఒకటి. సో మీరు ఎప్పుడైతే ఈ ఆహార పదార్థాలని సేవనం చేయడం మొదలు పెడతారో 6 వారాల నుంచి 9 వారాల్లో మీకు ఉపశమనం కలుగుతుంది. అప్పుడు ఈ ట్యాబ్లెట్ ప్రమాణాన్ని 25% తగ్గించుకోండి. అంటే మీరు 100 mcg తీసుకుంటుంటే ఒకరోజు 100 తీసుకోండి, ఇంకో రోజు 50 తీసుకోండి, మూడవ రోజు మళ్ళీ 100 తీసుకోండి. అంటే 25% తగ్గించినట్టు అవుతుంది. అలా ఒక 6 వారాలు చేసిన తర్వాత రోజు 50 తీసుకోండి. ఇంకొక 6 వారాల తర్వాత 25 తీసుకోండి. ఇంకొక 6 వారాల తర్వాత ఆఫ్ చేయండి. సో కనీసం 6 నెలల్లో మీరు మొత్తం ఈ ట్యాబ్లెట్ నుంచి విముక్తి అవుతుంది, ఏ ఇబ్బంది లేకుండా. అంటే మీ ఓడను డబాలని అల్లాడించకుండా నిదానంగా ఈ ట్యాబ్లెట్ నుంచి ముక్తం కావచ్చు, మీ ఆరోగ్యాన్ని మీరు మళ్ళీ పొందుకోవచ్చు. మళ్ళీ ఒక 6 నెలలు ఇలాగే కంటిన్యూ చేసి మీరు థైరాయిడ్ చెక్ చేయొచ్చు, నార్మల్కి వచ్చేసి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.